హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. అంటే ఉగాది పండగ ముందు రోజు వ్లాగ్. యాక్చువల్లీ ఉగాది సండే రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఉగాది రోజు షూట్ చేసింది మండే పోస్ట్ చేశాను. ఆ తర్వాత ట్యూస్డే వెనస్డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో ఎలాగో వీడియో తీసాను కదా, ఇంకా అప్లోడ్ చేద్దాం అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియో టు బి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఉగాది పండుగ అందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఇంకా నేను కిచెన్ క్లీనింగ్లో ఉన్నా అని చెప్పి చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. చెప్పడం ఈజీయే, చేయడమే కష్టం అనేది నాకు మంచిగా ఆ విషయం నాకు బాగా వర్తించింది. సో కిచెనే కదా, ఒక 3 days కంటిన్యూగా కష్టపడితే అయిపోయేది. కానీ నేనేమనుకున్నాను, రోజు ఒక షెల్ఫ్ చొప్పున క్లీన్ చేద్దాం అనుకొని బద్ధకం వేసేసి ఒక 4 షెల్ఫ్ క్లీన్ చేశాను. ఇంకా 5వ షెల్ఫ్ అయ్యేసరికి చాలా బద్ధకం అయిపోయి బద్ధకం వచ్చి ఇంకా పెండింగ్ ఉండిపోయింది. ఇంకా మెల్లమెల్ల క్లీన్ చేస్తున్నాను. స్టిల్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇంకా 3 షెల్ఫ్స్ పెండింగ్ ఉండిపోయాయి అనమాట. 3 days అయిపోయే వర్క్ని ఒక 10 days దాకా చేసుకుంటున్నాను. యాక్చువల్ శ్రీరామనవమి పండగ వరకైనా కిచెన్ పూర్తిగా మంచిగా క్లీన్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. నా మట్టుకు నాకైతే నా అనుభవంతో చెప్తున్నాను. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఇంతకీ ఏ విషయం అమ్మా అది చెప్పు అని అంటారా? చెప్తాను. జీతము అలాగే రిటైర్మెంట్ లేని జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ హౌస్ వైఫ్ జాబే. ఇది ఎంతమంది అగ్రీ చేస్తారు కామెంట్ చేయండి. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ మనం బతుకున్నన్ని రోజులు మన హస్బెండ్ దగ్గర జీతం తీసుకోము. అలాగే మనకు ఈ జాబ్కి రిటైర్మెంట్ అనేది ఉండదు. అలా మనకు లైఫ్ ఉన్నంత కాలము మన ఇంట్లో వాళ్ళకి మనము సేవలు చేస్తూనే ఉంటాము. బోని కొడుకులు ఉన్నారు, కోడళ్ళు వచ్చినాక రిటైర్మెంట్ దొక్కుతుంది అంటే అలా ఎలా ఉంటుంది? అప్పుడు మనవరాలతో ఉండే పనులన్నీ ఉంటూనే ఉంటాయి. ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ నేను కిచెన్ క్లీనింగ్లో ఇంతకుముందు షార్ట్లలో చెప్పాను, షెల్ఫ్లలో నేను పేపర్స్ వేయనండి. అలాగే వాటర్ ప్రూఫ్ కవర్స్ కూడా వేయను. ఎందుకంటే కిచెన్లో షెల్ఫ్లో మనం ఎక్కువగా తొందరగా వంట చేస్తున్నా, సో ఆయిల్, వాటరు, అలాగే పిండులు కానీ లేకపోతే ఏదైనా మరకలు కానీ పడే ఎక్కువగా ఉంటాయి కదా అవకాశాలు. సో కాబట్టి నేను ఇలా చూస్ చేసుకున్నాను. బెడ్షీట్స్ని, పాత బెడ్షీట్స్ అవసరం లేని చినిగిపోయినా ఉంటాయి కదా, షెల్ఫ్కి సరిపడా కట్ చేసి షెల్ఫ్లో వేసేస్తాను. దాని మీద ఏదైనా మరకల పడ్డా కూడా మంచిగా వాషింగ్ చేసేసుకొని మళ్ళీ కొత్త దానిలాగా వేసుకోవచ్చు. సో కొంచెం క్లీన్గా నీట్గా ఉంటుందని చెప్పేసి ఉపాయం ఆలోచించాను. ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్స్ ఉన్న నైటీస్ కూడా సరే, ఏవైనా సరే మంచిగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో పైన మంచు మీద అంటే సజ్జ మీద మొత్తం క్లీన్ అయితే అయిపోయింది దాదాపుగా. ఇంకా మిగతా షెల్ఫ్లో కూడా దాదాపుగా 70% క్లీన్ చేశాను. మిగతా 30% క్లీన్ చేయడానికి ఇంకా శ్రీరామనవమి వరకు క్లీన్ చేద్దాం అనుకున్నాను, ఆయన కూడా కుదరట్లేదు. సో ఇంకా క్లీనింగ్ అయితే ఒక్క షెల్ఫ్ కంప్లీట్ చేశాను. అక్కడ గ్రాసరీ ఐటమ్స్ ఉండే అవన్నీ తీసేసి మంచిగా కవర్ వేసేసి, బెడ్షీట్ కవర్ వేసేసి తర్వాత మళ్ళీ అందులో పెట్టాల్సిన గ్రాసరీ ఐటమ్స్ అన్నీ పెట్టి సర్దేశాను అనమాట. సో ఏ పని చేద్దామన్నా కూడా గంటలు అవుతూనే ఉంటుంది. ఇటు పక్కన ఈ పని చేసుకోవాలి, అటు పక్కన మళ్ళీ ఇంట్లో ఇల్లు తుడుచుకోవాలి. సో ఇది నేను ఉగాది ముందు లాగ్ కాబట్టి ఉగాది పండగ రేపనంగా ఇవన్నీ తుడుచుకుంటూ కూర్చున్నాను అనమాట. కొంచెం ఇల్లు నీట్గా చేసుకుంటే పండగ రోజు తొందరగా ఇల్లు ఊడ్చుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే మీరు ఎంతమంది ఈ విధంగా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. అంటే జీతము అలాగే రిటైర్మెంట్ లేని జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హౌస్ వైఫే. ఆ ఒక్క జాబ్కే రిటైర్మెంట్ ఉండదు, అలాగే జీతం ఉండదని ఎంతమంది ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. సో ఇంకా ఇల్లు అయితే తూడ్చేసి బయట కూడా చక్కగా తూడ్చేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నానండి. సో మనకు 30+ ఏజ్ వచ్చినాక ఖచ్చితంగా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అలాగే ఈవినింగ్ నైట్ కేర్ రొటీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో కొత్తగా రోష్ వాళ్ళది గుడ్ వైబ్స్ వాళ్ళది సీరం అయితే వాడుతున్నాను. అంటే జనరల్గా ఇది రెగ్యులర్గా వాడను, ఎప్పుడైనా పండగలప్పుడు అకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడే వాడతాను. ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది బాగానే ఉంది, కొంచెం ఆయిల్ ఉంది. మెయిన్గా స్కిన్కి ఎలా స్టెప్స్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ సీరము,
తర్వాత మాయిశ్చరైజరు, తర్వాత సన్ స్క్రీను, తర్వాత ఒకవేళ మీరు మేకప్ థింగ్స్ వాడాలి అనుకుంటే ఇంకా అవన్నీ మిగతా వాడాలన్నమాట. సో అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంటే లైక్ సీసీ క్రీము, తర్వాత మేకప్ పౌడరు అలాంటివన్నీ నెక్స్ట్ స్టెప్స్లో వస్తాయి. మీకు అదేమన్నా కావాలి అంటే నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. కోర్స్ ఇప్పుడు చాలా యూట్యూబ్లో చాలా షార్ట్లలో ఖచ్చితంగా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేయాలి, మేకప్కి సంబంధించి స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేయాలంటే కొడితే చాలా వీడియోస్ వస్తాయి అనుకోండి. నేను చూపిస్తే మాత్రం అయిపోతుందా? సో నేనైతే ఇంకా ఖచ్చితంగా డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్ అని వాడుతున్నాను. ఇది కొంచెం మనకు ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, స్మెల్ బాగుంటుంది అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సన్ స్క్రీన్ వచ్చేసి నేను దాదాపుగా 5-6 ఇయర్స్ నుంచి నాకు డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారనమాట. ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను. సో ఇది ఎంత అయిపోయినాక మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా నేను కళ్ళకి కాజల్ పెట్టుకుంటాను. అలాగే ఖచ్చితంగా నేను యూజ్ చేసేది పౌడర్. మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి పౌడర్ వేసుకుంటాను అనమాట. సో సాటర్డే అయితే ఏడుశనగ వ్రతం అయితే నాకు కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా 2 వారాలు వడ్డీ కింద ఎక్స్ట్రా చేద్దామని నా మనసుకి ఎందుకు అనిపించింది. సో చేయాలి అనుకున్నాను కానీ ఆ సాటర్డే కుదరలేదు. అంటే ఇంకా పండగ పనుల వరకు కొంచెం టైర్డ్గా అనిపించింది. నెక్స్ట్ 2 వీక్స్ ఇంక ఎక్స్ట్రా చేద్దామని అనుకుంటున్నాను. చేసినప్పుడు నేను ఖచ్చితంగా వ్లాగ్ అయితే షూట్ చేసి మీకు పెడతానమాట. సో ఇంకా ఖచ్చితంగా నార్మల్ పూజనే, ఇంకా ఫాస్టింగ్ కూడా నేను చేయట్లేదు. సాటర్డే నేను జనరల్గా నేను ఫాస్టింగ్ ఉండకపోయేదాన్ని, కానీ 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి ఆ రోజు మట్టుకే నేను ఫాస్టింగ్ చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా ఉండాలంటే అవ్వట్లేదండి. వన్స్ మనకు పిల్లలు పుట్టినాక బాధ్యతలు పెరిగినాక ఆపరేషన్ వల్లనో ఇంకేదో వల్లనో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మొత్తం బాడీ పెయిన్స్ వల్లనో ఇంకేదైనా వల్లే మొత్తం ఉండాలి, వారానికి 2-3 రోజులు ఫాస్టింగ్ ఉండాలంటే ఉండలేకపోతున్నాము. కాకపోతే సాటర్డే వచ్చేసి నాన్ వెజ్ తినట్లేదు. నాన్ వెజ్ ఒక్కటి బంద్ చేసి మిగతా వెజ్ అయితే తీసుకుంటానమాట. ఇంకా సాటర్డే రోజు ఏ పూజ చేసినా చేసుకోకపోయినా నార్మల్ పూజ చేసినా కూడా నేను ఖచ్చితంగా గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను. ఒక్కొక్కసారి చదువుకొని వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటాను. చక్కగా చామంతులు, గులాబీలు పెట్టేసి దేవుళ్ళకి ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర జస్ట్ ఒక అగరబత్తి పెట్టుకొని పూజించుకున్నాను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. గోధుమ ఉప్మా చేశాను అనమాట. కొంచెం నిమ్మకాయ పచ్చడి నంచుకొని తిని మంచిగా తింటున్నాను. ఎంతమందికి ఉప్మాలో పచ్చడి నంచుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. సో గోధుమ రవ్వ ఉప్మా అయినా నార్మల్ రవ్వ ఉప్మా అయినా కూడా నాకు అసలు ఉప్మాలు అంటే ఇష్టం ఉండదు. అసలు ఉప్మాలకి నేను చాలా దూరం ఉంటాను. మీరు ఎంతమంది ఉప్మా లవర్స్ ఉన్నారో చెప్పండి. ఉప్మా కాకుండా నా ఫేవరెట్ అయితే ఉప్మాలో సేమియా ఉప్మా కొంచెం తింటాను. ఎందుకంటే మనకి ఎక్కువ అన్హెల్తీవే మనకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా. అది మైదా పిండితో చేస్తాం, అయినా కూడా మనకు అవే నచ్చుతూ ఉంటాయి. ఇంకా నేను ఇంట్లో క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను ఉప్మాలో యాడ్ చేస్తాను అనమాట. మా వాళ్ళకేమో అన్ని కూరగాయలు చేసావు, ఇది కర్రీయా ఉప్మానా అర్థమైతలేదు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు అది అలవాటు అయిపోయింది. టమాటా, క్యారెట్, బీన్స్ ఇలాంటివి ఉంటే వేసుకొని చేయడం నాకు ఇష్టం అనమాట. అంటే అలా కూడా కూరగాయలు తీసుకుంటూ ఉంటాం కదా, హెల్తీ కదా అని చెప్పేసి. వీళ్ళకేమో నచ్చదు. ఇంకా ఫైనల్లీ నాకు నచ్చేదే ఒక్కొక్కసారి చేస్తూ ఉంటా, వాళ్ళకి నచ్చేది ఇంకొకసారి చేస్తూ ఉంటా. సో 2 ప్యారలల్గా మెయింటైన్ చేయాలి కదా. నేను మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటిదంటే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నా లేకపోయినా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. మా బాత్ కాకముందే వేసేస్తాను. నిన్నటి బాత్ అయిన తర్వాత బట్టలు ఉంటాయి కదా, సో అవి అవుతూ ఉంటాయి. ఇంతలో నా పని అవుతూ ఉంటుంది. లేకపోతే బట్టల పని ఇంకా నాకు పెద్ద పెండింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి నా పూజ అయిపోయి టిఫిన్ తిన్న తర్వాత ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేశాను. ఇంకా సండే ఉగాది కాబట్టి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుందాం, ఒక పని అయిపోతుంది అని చెప్పేసి స్టవ్ క్లీన్ చేస్తున్నాను. సో వారానికి 1-2 సార్లు నేనైతే స్టవ్ కడుగుతాను అనమాట. సో పండగ ముందు గడికి పండుగ రోజైతే ఎంత హడావుడి ఉంటుందంటే అంత స్టవ్ ఘోరంగా అయిపోతుంది. మళ్ళీ పండుగ తర్వాత మళ్ళీ కడుగుతాము. సో ఇంక ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇదే పని అనమాట, ఖాళీగా కూర్చోలేము. సో నేను ఈ స్టవ్ కడిగే టైంకి నాకు వంట పని అయిపోయింది, ఇంటి పని అయిపోయింది, పూజ పని అయిపోయింది, అన్ని పనులు అయిపోయాయి. స్టవ్ వచ్చేసి ఈవినింగ్ కడుక్కుందాంలే పనుకునే ముందు అనుకున్నాను, కానీ ఖాళీగానే ఉన్నాను కదా, ఈ పని చేసుకుంటే సాయంత్రం కొంచెం తీరుతుంది కదా అనుకున్నాను అనమాట. మళ్ళీ సాటర్డే రోజు ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాలి, అలాగే ఉగాదికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు మధ్యాహ్నమే స్టవ్ అంతా కడిగేసుకున్నాను. సో కిచెన్ ప్లాట్ఫామ్ చిన్నగా ఉంటే చిన్నగా ఉందనిపిస్తుంది, పెద్దగా ఉంటే పెద్దగా ఉందనిపిస్తుంది. సో చిన్నగా ఉంటేనేమో తొందరగా కడగడం అయిపోతుంది, కానీ సామాన్లు అన్నీ పట్టవు, తిన్నవి, వండుకునేవి, వండినవి, గిన్నెలు పెట్టలేమో అనిపిస్తుంది. పెద్దగా ఉంటేనేమో ఇలా కడిగేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు కడగాల నాయన, ఇంకెంత ఉంది కడగాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో మన ఆడవాళ్ళం ఎప్పుడు ఒక్క మాట మీద ఉండం కదా.
ఇంకా ఫైనల్లీ చకచకా అయితే మంచిగా ఇంకా అంతా కడిగేసి పెట్టేసాను. అలాగే బోర్లు గూడా కడిగి పెట్టేసాననమాట. ఇంకా సదురుకుంటున్నాను. ఇంకా సింక్ గూడా కడిగేసాననమాట. ఇంకా మనం ఉగాది రోజు భక్షాలు చేస్తాం గదా! ఆ భక్షాలు, ఆ పిండి, తర్వాత పూర్ణం కానీ అవంతా ఆయిల్ మరకలు ఎంత ఘోరంగా పడతాయంటే కిచెన్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది మళ్ళీ. అది పండగ ముందు ఇంత చేసాము. పండగ తర్వాత మళ్ళీ చేస్తున్నాం ఏందిరా అనిపిస్తూ ఉంటుంది. డబుల్ డబుల్ పని చేస్తున్నామా, ఎక్కువ కిచెన్లో టైం స్పెండ్ చేస్తున్నామా అనిపిస్తూ ఉంటుంది. పని చేయకపోతేనేమో జిడ్డు జిడ్డుగా ఉంటుంది, పని చేస్తేనేమో అలసిపోతూ ఉంటాము. పూర్వము అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో 10 మంది పిల్లలుంటే ఎట్లా చేసుకునేవాళ్ళు, మళ్ళీ పొలానికి వెళ్ళేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు, పిల్లల్ని బడికి పంపించడాలు. అప్పుడు గవర్నమెంట్ స్కూలే అనుకోండి, కానీ అంత ఎట్లా చేసేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ ఇలా స్టవ్ కడుక్కున్న రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, స్టవ్ తలతల మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. మన హౌస్ వైఫ్ చిన్న జీవితం కదండి, చిన్న ప్రపంచం మనది. మన హస్బెండ్, మన పిల్లలు. సో అప్పుడప్పుడు అమ్మగారింటికి వెళ్ళామా, అత్తగారింటికి వెళ్ళామా, కలిసామా, వాళ్ళ ఇంటికి వచ్చామా, మన పనులు మనం చూసుకున్నామా, అది చిన్న చిన్న జీవితం, చిన్న చిన్న కోరికలు. సో ఇలా స్టవ్ చూసుకున్నప్పుడు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ సాటర్డే రోజు నా లంచ్ మెనూ అయితే బగారా రైస్ చేశాను. ఆ రోజు అమ్మ వచ్చినుండే మా ఇంటికి. సో బగారా రైస్ చేస్తుండే, అలాగే స్పెషల్గా కోఫ్తా కర్రీ చేశాను, మలాయ్ కోఫ్తా కర్రీ చేశాను. ఈ రెసిపీ నేను రేపు పోస్ట్ చేస్తాను. సో చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి మంచి మసాలా కర్రీ చేసినప్పుడు నార్మల్ వైట్ రైస్ కంటే కూడా చపాతీ ఆర్ పూరి అండ్ బగారా రైస్లోకి బాగుంటుంది కదా అని చెప్పి బగారా రైస్ చేశాను. అండ్ కొన్ని కోఫ్తాలు మిగిలిపోయాయి, అవి ఊరికని తింటేనే బాగున్నాయి అనమాట. అలా కొన్ని పక్కకు ఉంచాను మా పాప కోసము. నైట్ వచ్చేసి ఆ తర్వాత మీల్ వైన్ మధ్యలో టైంలో నేను అన్నం తిన్నాము. తిని కొంచెం న్యాప్ తీసుకొని కాఫీ తాగి మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చాను. ఉగాదికి సంబంధించిన కొన్ని సామాన్లు తెచ్చాను. ఆ తర్వాత ఫైనల్లీ నైట్ మళ్ళీ చపాతీ కోసం పిండి తడిపి పెట్టేసాను. తర్వాత కోఫ్తా కర్రీ అయిపోనుండే. అలాగే డిన్నర్‌లోకి కొంచెము ఎర్రపప్పు చేద్దామని చెప్పి అవన్నీ కట్ చేసి పెట్టేసాను. అలాగే నేను మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు గానీ, ఉగాది కోసం నేను మా వారు బయటికెళ్ళి ఆకులు, అలాగే వేపాకు, బంతి పూలు అవన్నీ తెచ్చామనమాట. అవన్నీ ఆడ పడేసిన, ఎందుకంటే వంట లేట్ అయితుంది కదా అని చెప్పేసి ముందు వంట చేసుకొని కడుపులో ఆసరపడ్డ తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేసి కూరగాయలన్నీ సర్దుకొని పండుకోవచ్చులే అని చెప్పేసి, ఎలాగో సండే ఈసారి రెస్ట్ లేదు కదా, సండే పండగ కాబట్టి పొద్దునే లేసాం కాబట్టి, పండుగ రోజు రెస్ట్ లేదు కాబట్టి ఇంకేం పనులు ఉంటే పండుగ రోజు పొద్దున్నే లేసి చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆ సామాన్లన్నీ పక్కకు పెట్టి ముందైతే వంట చేస్తున్నాను. నా స్టైల్‌లో చిన్న మసూర్ దాల్ అంటారు కదా, ఎర్రపప్పు, అది ఎలా సింపుల్‌గా చేస్తున్నానో చూపిస్తున్నాను. అది కూడా నేను సగం సగం షూటే చేశాను, పూర్తి కంప్లీట్‌గా చేయలేకపోయాను. సో ఒక పక్కన చపాతీలు చేసుకుంటూ ఒక పక్క పప్పుకైతే పోపుకేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. జనరల్‌గా ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. నాకు కట్ చేసే టైం లేదు, ఓపిక లేదు. మార్కెట్‌కి వెళ్ళి రాగానే మా వారు వచ్చారు. మళ్ళీ మా వారితో కలిసి మళ్ళీ బయటకెళ్ళి బంతిపూలు, ఆకులు అవన్నీ తీసుకొచ్చాము. అలాగే ఇల్లంతా ఆగమాగం ఉంది, చపాతీ చేయాలి, ఇటు ఈ పని చేయాలి అని చెప్పేసి ఇక నాకు ఇంట్రెస్ట్ లేకుంటే. అండ్ ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కట్ చేసి మూడు కూడా లేకుంటే ఇంకా ఫటాఫటా కర్రీ అయితే పోపుకేస్తున్నాను. కొంచెం ఉల్లిగడ్డలు మగ్గిపోయిన తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఎర్రపప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అండ్ ఫైనల్లీ టేస్ట్ సరిపడా ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. అండ్ ఈ కర్రీ చేసినప్పుడు పచ్చి పులుసు చేయండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో పచ్చి పులుసు ఎర్రపప్పు కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ ఎర్రపప్పు అనే కాదు, పెసరపప్పు చేసిన, కందిపప్పు చేసిన పచ్చి పులుసు చేసుకోండి, మస్తు ఉంటుంది. పచ్చి పులుసు తెలంగాణ వాళ్ళకి ఒక ఎంత ఇష్టం ఉంటుందో అంత ఇష్టం ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు ఎంతమందికి ఈ పచ్చి పులుసు పప్పు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. మస్తు ఉంటుంది. ఎండాకాలంలో జనరల్గా ఏం వంట చేయబుద్ధి కాదు కదా, ఎండలకి దాహం వేస్తూ ఉంటుంది, దప్పిక అవుతూ ఉంటుంది, ఎక్కువ వాటర్ తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్ ట్రై చేయండి, బాగుంటుంది. సో నేను ఒక పక్కనైతే చపాతీలు చేసుకుంటూ మరో పక్కనైతే వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను.
లాస్ట్‌కి పప్పు ఎలా అయిందో మీకు చూపించలేదు. ఇక పప్పు అయిపోయిన తర్వాత నేను చక్కగా చపాతీ అయితే ముందు తినేసాము. కడుపులో ఆసర పడ్డాక మిగతా పనులు చేసుకుందామని ఇంక తర్వాత స్టవ్ దగ్గర మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంకా కూరగాయల దగ్గరికి వచ్చేసాను. సాటర్డే తెచ్చిన కూరగాయలన్నీ కూడా బాస్కెట్‌లో సదిరేసాను. ఈ కూరగాయలు తేవడం ఒక ఎత్తు, సదరడం ఇంకో ఎత్తు. సో, మెయిన్‌గా మామిడికాయలు అవన్నీ తీసుకొచ్చాననమాట. ఇంకా కూరగాయలన్నీ సదిరేసాను. ఒకవైపు మా వారైతే ఇంకా బంతిపూలు అవన్నీ కడుతున్నారు. మేము ముందు రోజే కట్టేసి పెట్టేసాం దర్వాజలకి. ఇంకా ఆ రోజు సండే ఒక్కొక్కసారి లేట్‌గా లేవచ్చు వాళ్ళు. నేను ఇంకా ఆ పని, ఇంకా వంట పని, దేవుని పని అన్నీ చేసుకుంటూ నేను కట్టలేను. మా ఇంట్లో కంపల్సరీగా మా వారే కడతారు. ఇంకా అవన్నీ కట్టేసి పెట్టేద్దామని చెప్పేసి ఆయన ఆ పనిలో ఉన్నారు. ఇంకా నేనైతే కూరగాయలు సదురుకుంటూ నేను నా పనిలో ఉన్నాననమాట. తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఇంకా కూరగాయల బుట్టలో పెట్టేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఇంకా పండుకునే టైం వచ్చేసిందనమాట. వీడియో ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఈ జగ్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇదే జగ్‌లో మేము ఉగాది పచ్చడి చేసుకుంటాం. సో, ఉగాది పచ్చడి కొంచెంమంది ఆంధ్ర వాళ్ళు తింటారు ఒక్కొక్క స్పూన్ చొప్పున. కానీ మేము ఉగాది పచ్చడి తాగుతాం. తెలంగాణోళ్ళం కదా మనం. సో, మీరు ఉగాది పచ్చడి తింటారా? తాగుతారా? కామెంట్ చేయండి. అండ్ మా పాప మైదాకు పెట్టమని చెప్పేసింది. ఒక మార్కెట్‌లో నేను గోరింటాకు తెచ్చాననమాట. సో, మైదాకు పెట్టినప్పుడు తను నా చెయ్యి కంటిని చూపిస్తున్నాను. ఎంత ఎర్రగైతుందంటే వితిన్ 5-10 మినిట్స్‌లో పండుతుందనమాట. అంత కల్తీవండి. అన్నిట్లో కల్తీనే. ఒక్కటి ఒరిజినాలిటీ లేదు. ఒకటి అంత మంచిగా స్వభావం ఉండట్లేదు ఈ మధ్యన థింగ్స్‌కి. ఏ ఏ విషయంలో అయినా ఫుడ్ థింగ్స్‌కైనా, ఇలాంటి వాటికైనా దేనికైనా గూడా. సో, ఇంకా స్టవ్ దగ్గర క్లీనప్ చేసేసుకొని ఇంక మా వారు దండ కట్టారనమాట. చాలా చక్కగా అనిపించింది షెల్ఫ్‌కి. ఇంకా ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నా. పండుగ ముందు రోజు సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్ గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మా వాళ్ళకి వస్తాయన్నమాట. సో, లేట్‌గా వీడియో పోస్ట్ అయితే చేశాను. సో, మీ యొక్క సబ్స్క్రిప్షన్, మీ యొక్క వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.